హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది శ్రీశైలం హైవేనే. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీలో అభివృద్ధితో పాటు తుక్కుగూడ, కందుకూరు, కట్టాల్ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో భారీ నివాసం వాణిజ్య కేంద్రాలుగా మారబోతున్నాయి. అమంగల్ నుండి శ్రీశైలం వరకు 4 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ రహదారి, ఎలివేటెడ్ కారిడార్స్ తో కనెక్టివిటీ మరింత పెరగనుంది. అతి తక్కువ టైంలో అత్యంత అప్రిసియేషన్ లభించేలా హైవే ఫేసింగ్ గా అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. శ్రీశైలం హైవే పై ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. హలో సార్. హలో సార్, రైట్ నౌ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది శ్రీశైలం హైవే సైడ్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. దానికి మేజర్ రీజన్స్ ఏమంటారు మీరు? శ్రీశైలం హైవే అది సౌత్ ఈస్ట్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కనెక్టివిటీ శ్రీశైలం హైవే. కడ్తాల్ వయా దిండే మీదుగా అది శ్రీశైలం వెళ్తుంది. మంచి పిలిగ్రిమ్ హబ్. ఇటు బెంగళూరు హైవే NH44, శ్రీశైలం హైవే, నేషనల్ హైవే 765 ఉంది. ఈ రెండింటి మధ్యలో 2006లోనే అది ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటూనే 2009 వరకు చాలా ఫాస్ట్ గ్రో అయింది అక్కడ. తర్వాత అక్కడ మన అవుటర్ రింగ్ రోడ్ కూడా తుక్కుగూడ అనే దాంట్లోనే వచ్చేసింది. వన్స్ అవుటర్ రింగ్ రోడ్ రావడం తోటి ఇంకొంచెం ఫాస్ట్ గా ఎలక్ట్రానిక్ సిటీస్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఫ్యాబ్ సిటీ కూడా అక్కడే వచ్చింది. అప్ టు కడ్తాల్, ఆమన్గల్ వరకు కూడా ఈ చక్కటి డెవలప్మెంట్స్ వచ్చేసాయి కూడా. అండ్ సార్, గవర్నమెంట్ కూడా చాలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ తీసుకొస్తుంది కదా. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనేది ప్రపోజ్ అయింది, ఫ్యూచర్ సిటీ ఉంది, కట్టల్ సైడ్ కూడా ఇట్స్ గోనా బి అ లాట్ ఆఫ్ మ్యాసివ్ డెవలప్మెంట్స్ గోయింగ్ ఆన్. సో వాటన్నిటి వల్ల ఫ్యూచర్లో దీని మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది శ్రీశైలం హైవే సైడ్? ఆ శ్రీశైలం హైవే మిగతా హైవేలతో కంపేర్ చేసినట్లయితే ఇది కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 33,000 ఎకర్స్లో శ్రీశైలం హైవేలో కడ్తాల్ అప్ టు ఆమన్గల్, మీర్ ఖాన్పేట్, అటు సాగర్ హైవేని కూడా కవర్ చేసుకుంటూ చాలా పెద్ద స్కేల్స్లో దాన్ని భారత ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేశారు. వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందు సికింద్రాబాద్, హైదరాబాద్ ఉండేటి, తర్వాత సైబరాబాద్, ఇప్పుడు భారత ఫ్యూచర్ సిటీ అనేది సపరేట్ జోన్ గా డెవలప్ చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉంటుందో అక్కడ డెఫినెట్ గా నగరాలు వెలుస్తాయి, టౌన్షిప్స్ వస్తాయి. దాంతోపాటు ఇలాంటి సిటీలు, నగరాలు వచ్చాయనుకోండి ఇంకా అద్భుతంగా మానవ జీవనం చక్కగా జరుగుతుంది. దాంతో ప్రొడక్టివిటీ చాలా బాగా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. లాక్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే నివసిస్తారు కాబట్టి అక్కడ రేట్స్ అన్నీ పెరుగుతాయి, విల్లాట్ కాస్ట్ పెరుగుతాయి, ప్లాట్స్ అన్నీ పెరుగుతాయి. ఇది అప్ టు ఆమన్గల్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా లేటెస్ట్గా డిక్లేర్ చేస్తున్నారు. అవన్నీ వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి త్వరలోనే. ఆ రీజనల్ రింగ్ రోడ్డు, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇన్ బిట్వీన్లో ఒక ఎమర్జింగ్ ఏరియాగా క్రియేట్ అయింది. అక్కడ ఇన్వెస్ట్ ఆ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో చేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ యాజ్ సచ్ అక్కడ శ్రీశైలం హైవేలో ఉన్నారా? అండ్ హౌ ఇస్ ద ప్రాజెక్ట్ దేర్? ఎస్ అండి, మాది కూడా ఉంది. మేము ఉండే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న 30 years నుంచి. శ్రీశైలం హైవేలో భారత ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో కడ్తాల్ సమీప ప్రాంతంలో రోడ్డుకి చాలా దగ్గరగా లీగల్గా, టెక్నికల్గా ఎలివేటెడ్ ల్యాండ్తో చక్కటి లేఅవుట్ మాది కూడా ఉంది. శ్రీ కైలాష్ వెంచర్ పేరు. అందులో DTCP, RERA అప్రూవల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.